ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసింది ముఖ్యమంత్రి. బహుశా మీరు చూసుంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ 17 గెలిస్తేనే ఆయన ఎన్నికలు ఆయనకు తెలుసు. 17 గెలవాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా మనకి ఆడగారికి అమలు కావాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. మొన్న నిన్నదాకా ఇండియా కూటమిలో రాహుల్ గాంధీకి దేవుడు ద్వారంగా ఉన్న మమతా బెనర్జీ గారు ఏం చెప్పింది? ఏ దానికి కాంగ్రెస్ బాగా మాట్లాడుతున్నారు, మీరు ఎన్నికలేంటి, నేను ఉండనే ఉన్న విజయాన్ని బయటపోతున్నానని తెలిపింది. పోకుండా మాట్లాడలేదు. మీ కాంగ్రెస్ రాముంటే మొత్తం భారతదేశం మీద 40 ఎంపీ గెలిచింది. ఒక 40 ఎంపీ గెలిచింది. ఇలా కాంగ్రెస్ దేశంగా 47 అది దాటే పరిస్థితి లేదు. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో వచ్చే పరిస్థితి లేదు. ఇక మీకు గెలిచము కానీ గెలిచినాక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఈ 4 గ్యారెంటీ అమలు చేశారు. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, 4 గ్యారెంటీ అమలు చేసేది లేదు అని చెప్పాకే చెప్తున్నారు కదా. మనం ప్రజలు చెప్పాల్సింది ఒకటే, గల్లీ ఎవరున్నా ఢిల్లీ ఎవరున్నా మన కోసం పనిచేసుకోడు, తెలంగాణలోని కొట్లాడేవాడు, మన కష్టంలో ఆత్మీయుని మనం గెలిపించుకోవాలి, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి చెప్పాల్సిన అవసరం. ఆర్గానిక్ అమలు చేయించాలంటే మనం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ గురువాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మనం ప్రజల్లో కదలిక ఇవ్వాలి. ఇక్కడ బాగా తప్పలేదా? డిసెంబర్ 9 2 పెన్షన్ ధోకా, అదే 4,000 పెన్షన్ ధోకా, 500 బోనస్ ధోకా, 24 గంటల కరెంటు ధోకా, 4,000 నిరుద్యోగ వృత్తి ధోకా. ఇవన్నీ అబద్ధాలు చెప్తారు కదా. మరి ధోకా వారికి బుద్ధి చెప్తారా? ఎవరు అభ్యర్థి మాట్లాడి మా కార్యకర్తలు ఆందోళన వస్తున్నారు. ఇక అంతకు రెట్టింపు మీరు పైన గుణపాఠం చెప్తాం, జాగ్రత్త. మా కులాన్ని కార్యకర్తల మీద ఎవరిని అక్రమం వేసి పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా మొత్తం టీఆర్ఎస్ పార్టీ మీకు అంతగా ఉంటాం, ధైర్యంగా ముందు చేస్తున్నట్టు చెప్తా.